మధ్యమానేరు నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యమానేరు భూములు కోల్పోయిన రైతులకు మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో కారిడార్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానాల్లో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటికీ ఆ కారిడార్ కు సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చర్యల్లో భాగంగా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎక్కడా కనబడ్డలేదు. మరి మధ్యమానేరు భూములు ఇచ్చి సర్వం కోల్పోయి ఉపాధి లేక ఎప్పుడు పని దొరుకుతుందో తెలియని అయోమయ స్థితిలో అక్కడి ప్రజానీకం అలాగే చదువుకున్న యువకులకు ఉపాధి లేక చదివిన చదువుకు అర్థం లేక కూలీనాలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మరి ఆ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మధ్యమానేరు నిర్వాసితులకు అండగా నిలబడి కారిడార్ ఏర్పాటు చేయాలని సందర్భంగా మండల సిపిఎం పార్టీ శాఖ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మధ్యమానేరు నిర్వాసితుల్లో ఇల్లు లేని వారిని గుర్తించి పారదర్శకంగా విచారణ చేపట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 5,04,000 రూపాయలు ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మండల సిపిఎం పార్టీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ మరియు మధ్యమానేరు నిర్వాసితులు సింగిరెడ్డి శంకర్, కడుదుల రవి, అనుముల రవి, ఆవుల మల్లయ్య, ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా మిడ్మానేర్ నిర్వాసితులతోటి ఇక్కడ పత్రికా సమావేశంగా మరి ఆ రోజు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మిడ్మానేర్ నిర్వాసితులకు ఎవరైతే ఉన్నారో వారి యువతకు చదువుకున్న యువతకు కారిడార్ ఏర్పాటు చేస్తా అని చెప్పి దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తిగా వస్తున్నా కూడా మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టినట్టుగా ఇక్కడ కూడా కనబడడం లేదు. మరి మీరు ఇచ్చిన మాటనే కదా మరి ఈ మిడ్మానేర్ నిర్వాసితులు భూములు కోల్పోయి సర్వం త్యాగం చేస్తే మరి వాళ్ళ త్యాగాలకు ఫలితం అనేది ఇప్పటి వరకు కూడా ఎక్కడ కనబడడం లేదు. మరి ఏ ప్రభుత్వాలు మారినా రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ మిడ్మానేర్ నిర్వాసితులకు ఏది చేసినా తక్కువగా అని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తుంది. మరి ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చే ముందు మాట ఏదైతే ఉన్నదో ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇక్కడున్న మిడ్మానేర్ నిర్వాసితులు యువత ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించే విధంగా కారిడార్ ఏర్పాటు చేయాలి. అలాగే మీరు దాదాపు ఒక 200 కోట్లు ఇందిరమ్మ ఇండ్ల కింద కేటాయిస్తున్నప్పటికీ అందులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైతే ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వారికి ఖచ్చితంగా వారిని ఎంక్వైరీ చేసి వారికే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఇంటింటా సర్వే చేసి ఖచ్చితంగా ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వారికే పారదర్శకంగా కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన జిల్లా పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో కారిడార్ అనేది యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడున్న చదువుకున్న యువకులు ఉపాధి లేక పని లేక అమాలి పని చేసుకుంటూ భవన నిర్మాణ రంగంలో పనిచేసుకుంటూ వారి చదివిన చదువుకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికన కారిడార్ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ మిడ్మానేర్ నిర్వాసితుల యువతను కూడగట్టుకొని పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరించడం చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, వర్ధిల్లాలి మిడ్మానేర్ నిర్వాసితుల కమిటీ, వర్ధిల్లాలి మిడ్మానేర్ నిర్వాసితుల ఐక్యత, వర్ధిల్లాలి మిడ్మానేర్ నిర్వాసితుల ఐక్యత.